దళిత మాలవాడలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. బాధితులతో కలిసి లక్డీకపూర్లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం చెన్నయ్య మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో గత నెల 15న కొంతమంది వ్యక్తులు దళితులపై దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో దళితులు పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన మహిళల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కానీ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు ప్రస్తుతం బయట తిరుగుతూ అవమానకరంగా దూషిస్తూ బాధితులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు చెన్నయ్య వెల్లడించారు. పోయిన నెల 15 తారీఖు నాడు నారాయణగూడలో ఓట్లు వేసి వీళ్ళు మా వాళ్ళు ఓడిపోయిన ఓడిక ఏదప్ప అని ఇళ్ళలో వచ్చి పట్టుకుంటే వాళ్ళను రాత్రి ఆ నారాయణగూడ రెడ్లు అందరూ 100 మంది మాట్లాడుకొని పొద్దున్నే కర్రలు రాట్లు చీపులు తీసుకొని ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యంగా కొట్టి ఆడపిల్లలు అనకుండా ఆ ఆడపిల్లలను ఎదలవీన చేసి నూకి వాళ్ళని కొట్టిండ్రని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇళ్ళ వీనికి పోయిన కారణం ఏంది? అందు గురించి అని ఆ బాధితులను ఆ రెడ్లను ఎప్పుడే డిమాండ్ చేసి వాళ్ళను రిమాండ్కి పంపించేసి జైలుకి పంపించే ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళా ఏది స్టేషన్ బెయిల్ తీసుకొని వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చి మేము ఏమైనా చేస్తాం. ఆడారెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పీ రెడ్డి, సిఐ ఉడక రెడ్డి అన్ని రెడ్లు ఓడి ఇప్పుడు దళితుల మీద మాలగూడెం మీద వాడి కొట్టినామంటే తీవ్రంగా బలగొట్టిండ్రు. వాళ్ళని నేను పోయి ఇంకొని ఉడక చేసిన అందు గురించే